ఈ వ్యక్తి అతనితో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి నేను బంగారపు గాజులు అమ్మడానికి వెళ్తున్నాను అని చెబుతాడు. ఈ వ్యక్తి బంగారపు గాజులని చూసి అనుకుంటాడు, ఎలాగైనా ఈ గాజులని అతని దగ్గర నుంచి దొంగిలించాలి అని అనుకుంటాడు. ఈ వ్యక్తి అతని మీద అనుమానంతో బంగారపు గాజులని షర్ట్ లోపల వేసుకుంటాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, అన్న నేను ఒక పొడుపు కథ అడుగుతాను, నువ్వు ఆ పొడుపు కథకు సమాధానం చెబితే మేము నీకు 10,000 ఇస్తాము. ఒకవేళ నువ్వు పొడుపు కథకు సమాధానం చెప్పలేకపోతే నీ దగ్గర ఉన్న బంగారపు గాజులని మాకు ఇవ్వాలి అని చెబుతాడు. ఈ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు, వీళ్ళిద్దరూ కలిసి నా బంగారపు గాజుల మీద కన్ను వేశారు అని అనుకుంటాడు. అందుకు ఈ వ్యక్తి పొడుపు కథ అడుగు అని చెబుతాడు. ఈ వ్యక్తి పొడుపు కథ చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి పొడుపు కథకు సమాధానం చెబుతాడు. వెంటనే ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇదేమిటి, అతనికి అంత కష్టమైన పొడుపు కథ చెబితే ఇతనేమిటి అంత ఈజీగా చెప్పాడు అని అనుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అతనికి ఇస్తారు. అతను ఆ డబ్బులని తీసుకుని అంటాడు, తొందరగా పదండి ఈ గాజులని అమ్మాలి అని చెబుతాడు. ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను షాపులోకి వెళ్లి బంగారపు గాజులని అమ్మేసి వస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే వెళ్ళిరా అని చెబుతాడు. ఈ వ్యక్తి సేటుతో చెబుతాడు, నా దగ్గర 2 పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు తీసుకుంటారా అని అడుగుతాడు. సేటు వ్యక్తి సరే తీసుకుంటాను, ఒక్కొక్కరికి ఎంత అని అడుగుతాడు. ఈ వ్యక్తి ఒక్కొక్కరికి 10,000 చెబుతాడు. అందుకు సేటు సరే అని చెప్పి అతనికి 20,000 ఇస్తాడు. అతను ఆ డబ్బులని తీసుకుని వెళ్లిపోతాడు. ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు, మీరు తొందరగా షాపులోకి పదండి, చాలా పనులు ఉన్నాయి అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి మేమెందుకు షాపులోకి వెళ్లి పని చేయాలి అని చెబుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, మీ ఓనరు మిమ్మల్ని 20,000కు అమ్మాడు అని చెబుతాడు. వెంటనే వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి, మేము అతని దగ్గర ఉన్న బంగారపు గాజులు దొంగిలిద్దామనుకుంటే అతనే మమ్మల్ని ఇరికించి పోయాడు అని అనుకుంటాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 1 వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.